చాలా బాగుందమ్మా. నమస్తే అండి. ఈరోజు అయితే చిరుధాన్యాలతో కరకరలాడే కమ్మని జంతికలను అయితే చేసుకుందామండి. వీటి కోసం సజ్జలు, రాగులు, జొన్నలు, రుచితో పాటు ఆరోగ్యానికి ఎంతో మేలు చేసేటటువంటి చిరుధాన్యాలతో కరకరలాడే జంతికలను అయితే చేసుకుందామండి. ఈ విధంగా 6 గంటల పాటు నానబెట్టుకుని వడగట్టుకుని తరువాత ఎండలో ఎండబెట్టి చక్కగా మరపట్టుకోవటము లేక మిక్సీ పట్టుకోవటం కనుక చేసుకున్నట్లయితే పిండి చాలా మృదువుగా వస్తుందండి. 1 గిన్నె చిరుధాన్యాల పిండికి 1/2 గిన్నె శనగపిండి అయితే పడుతుందండి. ఈ శనగపిండి వేయటం వలన జిగురు అనేది ఏర్పడుతుంది. ఈ చిరుధాన్యాల పిండిలో జిగురు అనేది ఉండదు కదండి. అందుకోసమని మనం శనగపిండిని అయితే కలుపుకుందాం. కారం కోసం 10-12 పచ్చిమిర్చి, 6-7 వెల్లుల్లి రెబ్బలు, దీన్ని అయితే చక్కని పేస్ట్ అయితే చేసుకోవాలి. పేస్ట్ని ఇందులో కలిపేద్దాం. కాగబెట్టినటువంటి నూనె 2 చిట్టి గరిటెలండి. రుచికి సరిపడా ఉప్పు, నువ్వులు, అదేవిధంగా వాము అనేది మన జీర్ణశక్తిని పెంపొందిస్తుంది. చూసారు కదా వాము. ఇప్పుడు వీటన్నింటినీ శుభ్రంగా కలిపెట్టుకుని తగినన్ని నీళ్ళైతే పోసుకుందాం. 1.5 గిన్నె పిండి కదండి, 1/2 కప్పు గోరువెచ్చని నీళ్ళైతే పడతాయండి. సజ్జలలో ఒక ప్రత్యేక గుణం అయితే ఉందండి. అదే ఆడవాళ్ళలో ఉన్నటువంటి ఒత్తిడిని, నీరసాన్ని తగ్గించే గుణం. అందుకే సజ్జలు అనేటివి ఆడవాళ్ళు ఎక్కువగా తీసుకోవటం చాలా మంచిది. ఇంకా జంతికలు వేసుకోవటమేంటి. ఈ విధంగా చూసారు కదా. జంతికలు చేసే వరకైతే ఇలా తడిబట్టతో కప్పుకుని ఉంచుకుందాం. ఈ జంతికల గొట్టంలో కాస్త నూనె రాసుకుని చిన్న చిన్న ముద్దలుగా తీసుకుని ఇంకా జంతికల గొట్టంలో అయితే వేసుకోవటం. నూనె అయితే కాగింది కదండి. చూసారు కదండి, నూనె అనేటివి అస్సలు పీల్చుకోదండి. కరకరలాడే కమ్మని చిరుధాన్యాల జంతికలు చూసారు కదా.